వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమ ఆసియాలో హై టెన్షన్ మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందన్న టాక్ వినిపిస్తుంది. శనివారం యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులకు తెగబెట్టాయి. దీంతో తొలి రోజే యుఎస్ ఇజ్రాయెల్ తమ టార్గెట్ ను ఎలిమినేట్ చేశాయి. అంతే ప్రతీకారంతో రెచ్చిపోయిన ఇరాన్ అమెరికా బేస్ క్యాంప్స్ అన్నిటి మీద దేశాలపై ప్రతి దాడులకు తెగబడుతుంది. అరబ్ దేశాల్లోని బేస్ క్యాంపులపై విరుచుకుపడుతుంది ఇరాన్. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లోని స్థానిక స్థావరాలపై, కీలక పట్టణాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. అంతే ఈ దాడులపై ఆగ్రహంగా ఉన్న అరబ్ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్తో చేతులు కలుపుతున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్లోని స్థావరాలు అమెరికా దాడులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎంతవరకైనా దాడులను తీసుకెళ్లేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకే వారును ఆపబోమంటూ హెచ్చరికతో ధోరణితో మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్ ను తమ చెప్పు చేతుల్లోకి తీసుకునేంత వరకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అమెరికా ప్రిపేర్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో అమెరికాకు మద్దతుగా పలు దేశాలు జత కలుపుతున్నాయి. ఇక ఇరాన్ అండదండలతో హమాస్ కు కేంద్ర స్థానమైన లెబనాన్ ను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే లెబనాన్ ఇరాన్ కు అండదండగా ఉంటుంది. లెబనాన్ కేంద్రంగానే గతంలో ఇజ్రాయెల్ పై భీకరమైన దాడులు జరిగాయి. లెబనాన్లోని హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ గతంలోనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. అప్పట్లో ఇజ్రాయెల్ కు చెందిన ఐటీఎఫ్ లెబనాన్ పై పరిమితమైన స్థాయిలో దాడి వ్యూహాన్ని అనుసరించింది. ఇప్పుడు మాత్రం కఠినంగానే వ్యవహరించేందుకు వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. దక్షిణ లెబనాన్ లో 5 నుంచి 10 కిలోమీటర్ల శానిటరీ జోన్ ను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ జోన్ లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా ఎలిమినేట్ చేసేందుకు ఐడీఎఫ్ కు బాధ్యతలు అప్పగించింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా దాడుల నుంచి ముందే అలర్ట్ గా ఉండాలన్న లక్ష్యంతో దక్షిణ లెబనాన్ లోని బింట్ బెజిల్, ఐరోన్ బోర్డర్ గ్రామాలను స్వాధీనం చేసుకునేందుకు ఐటీఎఫ్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఆయా ప్రాంతాలను పారాషూటర్లు, గోలాలీ బ్రిగేడ్ సాయంతో కట్టడి చేయాలని ఐటీఎఫ్ ప్రయత్నిస్తుంది. దీంతో ఇప్పుడు జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్ ను టార్గెట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి దాడులకు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిస్పందిస్తున్నాయి. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు సొంత వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ లో ప్రత్యక్ష భాగస్వాములవుతున్నాయి. ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించడానికి గల్ఫ్ దేశాలు తమ వైమానిక దళాలను అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆయా దేశాల్లోని అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను మోహరించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు యూకే కూడా వార్ ప్రయత్నంలో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే యూకేలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ మేరకు యూకే రక్షణ కార్యదర్శి జాన్ హిలీ ఇరాన్ ప్రభుత్వం తీరుపై సీరియస్ గా అసహనం వ్యక్తం చేశారు. వెస్టర్న్ ప్రపంచ దేశాలతో కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఖతార్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ యూరో ఫైటర్స్ ని ఎయిర్ సేఫ్టీ కోసం సిద్ధం చేశాయన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో వార్ మూడవ ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయని మిక్స్ టాక్స్ వినిపిస్తున్నాయి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి టోటల్ గా సమ్అప్ చేసి అనలైజ్ చేసి చెప్పేందుకు మా కొలీగ్ హిమాబిందు న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యూ హిమాబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. ఇరాన్ పై జరుగుతున్న దాడులు ఒకవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణ, గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులు, ఇక ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే విధంగా కూడా టాక్ అయితే వినిపిస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పుడు సుప్రీం లీడర్ ఖమేనీ హతం అయినప్పటి నుంచి మనం చూస్తాం చాలా వరకు కూడా ప్రతీకార దాడులు అయితే కూడా ఇరాన్ కూడా ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్ లోని చాలా వరకు కూడా దేశాలపై మిసైల్స్ ను, డ్రోన్స్ ను కూడా చాలా వరకు కూడా అక్కడ దాడులు చేసి వాళ్ళు కూడా ప్రభావితం అయ్యారు ఆ కంట్రీస్ కూడా. సో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ అయితే దాడులు చేస్తుంది. బట్ ఇప్పుడు ఏవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, ఈ బహ్రెయిన్, ఈ కంట్రీస్ కూడా వీటిలో బాధితులు, మేము కూడా మీతో పాటు చేతులు కలుపుతామనే విధంగా కూడా అమెరికాతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడులు అయితే కూడా వాళ్ళు కూడా ఖండించారు. ఈ నేపథ్యంలోనే హెజ్బుల్ అంటే లెబనాన్ నుంచి ఇరాన్ మద్దతుదారు గ్రూపు ఇజ్రాయెల్ పై ఈ దాడిని దీంతో పాటు మళ్ళీ అంటే వీళ్ళు కూడా అటాక్ చేయడం జరిగింది. సో యుద్ధం అనేది ఒక విస్తరిస్తుందా అనేది కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఒక రకమైన భయం పట్టుకుంది అందరిలో. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవైపు దాడులు చేస్తూ కూడా అంటే లక్ష్యాలు చేరుకునే వరకు కూడా ఈ యుద్ధం ఆగదంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి ఇమ్మినెంట్ థ్రెట్స్ ని తొలగించడం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాటిని అడ్డుకోనే వరకు కూడా లక్ష్యాలు సాధించే వరకు కూడా ఈ యుద్ధం అనేది ఆగదు. ప్రతీకార దాడులు అంటే జరిగింది. ఇప్పటికే కూడా అంటే ఇరాన్ చేసిన దాడిలో 3 అమెరికన్ సైనికులు కూడా చనిపోవడంతో కూడా ఇంకా దాడులు చాలా వరకు తీవ్రతరం చేస్తాము, మీరు ఇంకా ఊరుకోకపోతే అంటూ కూడా ట్రంప్ కూడా హెచ్చరించిన పరిస్థితి. సో మొత్తంగా కూడా చూస్తుంటే ఒకవైపు వాళ్ళతో చర్చలకు ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చిన సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఆ లీడర్తో చర్చలు జరుపుతాము అంటూనే మళ్ళీ మొత్తంగా కూడా లక్ష్యాలు చేరుకునే వరకు కూడా యుద్ధం ఆగదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే చాలా వరకు కూడా గందరగోళమైన సిచ్యువేషన్. అసలు యుద్ధం ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా అనే వరకు కూడా చాలా వరకు కనిపిస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో పాటు లెబనాన్ లోని హెజ్బుల్లా టార్గెట్ స్ట్రైక్స్ చేసింది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది. గతంలో కూడా చేసింది. బట్ అంటే 2024 సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ హెజ్బుల్లా మొదటిసారి దాడి చేసింది ఇజ్రాయెల్ పైన. సో అంటే హెజ్బుల్లా ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్స్ తెలియదు. ఒకవేళ ఇరాన్ కూడా దీనికి ప్రతిగా కూడా మద్దతు పెంచొచ్చు. మొత్తంగా కూడా చూసుకుంటే అసలు గల్ఫ్ దేశాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అమెరికాతో చేతులు కలిపి ఇరాన్ పై కూడా దాడి చేయడానికి కూడా ఒక రకమైన వ్యూహాలు ఇప్పటికే రచిస్తూ ఉన్నాయి. ఇరాన్ దాడులకు మరి ఇరాన్ దాడిపై మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా ఎట్లాగా ఎంట్రీ ఇస్తాయి, ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్ ఫ్రంట్ తెరిస్తే యుద్ధం ఎలా ఉంటుంది, చాలా వరకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి గల్ఫ్ దేశాలు అమెరికా మద్దతుతోని ప్రత్యక్షంగా కూడా రంగంలోకి దిగింటే ఇప్పటి వరకు కూడా అంటే అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి, మేము యుద్ధంలో దిగుతామంటున్నాయి. మరి ప్రత్యక్షంగా కూడా ఇజ్రాయెల్తో పాటు దిగుతాయా లేదా అనేది చాలా వరకు కూడా చూడాలి. లక్ష్యం చేరే వరకు కూడా యుద్ధం ఆగదు అంటూ కూడా ట్రంప్ ఒక రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళతోని కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టుగా కూడా మాట్లాడుతూ కూడా మళ్ళీ లక్ష్యం చేరే వరకు కూడా ఆ యుద్ధం ఆగదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు అవి కూడా చాలా వరకు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచి మాట్లాడతాం. గెస్టులు జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు, అలాగే మస్తాన్ రావు గారు విశ్లేషకులు. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే నమస్తే. సో ఎట్లా చూడాలి, ఒకవైపు ఏమో లక్ష్యాలను చేరుకునే వరకు యుద్ధం ఆగదంటూ కూడా ట్రంప్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒకవైపు రండి మాట్లాడుతున్న చర్చలకు సిద్ధం అంటూ కొత్తగా ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ మళ్ళీ అయ్యారో వాళ్ళతో చర్చలు జరుపుతామంటూ కూడా లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఆగదంటున్నారు. దాడులు జరుగుతూనే ఉన్నాయి. హేమంత్ గారు, మీకు మస్తాన్ రావు గారికి అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 3 దేశాలతో మొదలైన యుద్ధం వరకు చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన అమెరికా వచ్చింది. అమెరికానేమో సూత్రధారి, ఇజ్రాయెల్ పాత్రధారి. అమెరికా కూడా పాత్రధారిగా మారిపోయింది. ఈ యుద్ధంలో అయితే అమెరికా కూడా పాత్రధారిగా మారిపోయింది. డైరెక్ట్ యుద్ధం చేస్తుంది. 3 పోయి ఇంకొక 6 దేశాలు ఇందులోకి వచ్చినాయి యుద్ధంలోకి. ఎందుకంటే ఇరాన్ ఏం చేసింది, ఇటు అమెరికా మీద ఇజ్రాయెల్ మీద పోరాడుతూనే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయని చెప్పి మనకు లెబనాన్, మనకు ఖతార్ మీద, అట్లాగే యుఏఈ మీద, లేకపోతే అట్లాగే దుబాయ్ మీద మనకి 4-5 మన కంట్రీస్ మీద పడ్డది. వాళ్ళందరూ ఊరుకోరు కదా. బుర్జ్ ఖలీఫా మీద దాడి చేసిన దుబాయ్ ఊరుకోదు, అట్లాగే ఖతార్ మీద ఎయిర్పోర్ట్ మీద దాడి చేసిన వాళ్ళు ఊరుకోరు. ఇట్లా అనవసరంగా వాళ్ళని కూడా ఇప్పుడు యుద్ధంలోకి తెచ్చుకుంది ఇరాన్. నా ఉద్దేశం అంటే ఈ రెండింటి మీద దాడి చేస్తే వేరే ఉంటుండే, కానీ అమెరికా మీద దాడి చేస్తే వాళ్ళకు గోల్డెన్ డోమ్ ఉన్నది,
అక్కడ దాడి ఏం సక్సెస్ కాదు. ఇటు పక్కనేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే కూడా వీళ్ళకు ఐరన్ రోమ్ ఉన్నది, వీళ్ళది కూడా పై చేయి కింది చేయి అవుతున్నది. కనుక వాటి మీద అంటే ఇప్పుడు వాటి ఆధిపత్యం ఉండి అమెరికా అంటగాగుతున్న దేశాల మీద యుద్ధం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఏంటి, ఈ మూడు కాదు, ఇప్పుడు మన ఇరాన్ ఏం చేయాలంటే ఇజ్రాయెల్ అమెరికాతో పాటు మరొక 6 దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. బ్రిటన్ కూడా యుద్ధంలో దిగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్న ప్రపంచ యుద్ధం అనే దానికి దగ్గరికి వస్తుంది. 13 దేశాలైనా ఆశ్చర్యం లేదంటున్నాను. నాకు తెలిసి మస్తారావు గారు చెప్పాలి కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరి ఇన్ని దేశాలు యుద్ధంలో కూరుకుపోవడం అయితే ఎప్పుడు చూడలేదు నేనైతే. ఎందుకంటే ఇవే కాకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం అది మరుగున పడ్డది. యాక్చువల్గా ఈ యుద్ధం పెద్దది కనుక మధ్యప్రాచ్యంలో మంటల వల్ల ఆ దేశం యుద్ధం సంగతి మనకు తెలుస్తలేదు. కానీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఇప్పుడు బలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా పాకిస్తానీలు అమెరికన్ ఎంబసీ మీద దాడి చేసే షియా వర్గీయుల మీద కాల్పులు జరిపితే 12 మంది చచ్చిపోయారు పాకిస్తాన్ లో చూసాం మనం. అంటే పాకిస్తాన్ కూడా ఈ మంటలు అంటుకుంటున్నట్లు లెక్క. ఎప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నది హేమంత్ గారు, ఒక ఇల్లు కాలిపోతుంటే పక్కింటి వాడికే కాదు దూరం ఉన్న వాడికి సెగ అంటుతుంది. మనకు సెగ తగిలింది మనకు కూడా. మనం 3 నెలల ముందు అడ్వాన్స్ గా ఉంటాం, 3 నెలలు బఫర్ స్టాక్స్ ఉంటాయి, మనకు చమురు ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాగే 3 నెలల ముందు ఇది ఉంటుంది. ఆహార ధాన్యాలు అయితే 3 సంవత్సరాల దాకా పంటలు పండకపోయినా మనం బతకగలుగుతాం, అది వేరు. కానీ సెగ తగిలింది కదా మనకి. ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో మూసేస్తే మనకు వచ్చే ఓడలు అయిపోయినాయి కదా, మన భారతీయులు కూడా ఒక ఓడలు చిక్కిపోయింది కదా, చూసినాం కదా. సరే, అదృష్టవశాత్తు వాళ్ళు బతికి బట్టగట్టిన, అది వేరు. కానీ ఒరిజినల్ చూస్తే ప్రపంచ దేశాలని సంక్షోభంలోకి నెట్టబడ్డాయి వద్దన్నా కూడా. అంటే ఒక దగ్గర మంటలు మొదలైతే మొత్తం అంతటికి వ్యాపించినట్టు ప్రపంచం అంతా అంటుకుంటుంది. ఏదో రకంగా బాధలు పడుతూనే ఉన్నాం. అందులో భాగంగా ఇది అవుతుంది. అయితే ఇరాన్ మొండి వ్యాఖ్యల వల్ల నేనేమంటున్నానంటే మొన్నటి దాకా ఇరాన్ మీద ఒక రకంగా సానుభూతి ఉంటుంది. కానీ ఇరాను మన ఇజ్రాయెల్ కు అమెరికాకి పరిమితం చేయకుండా విస్తరించడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. విస్తరించడం వల్ల అంటే అనివార్యం కూడా. వాళ్ళ ఖమేనీ చనిపోయిన తర్వాత, నాయకుడు పోయిన తర్వాత ఏమైనా సరే మొండి ధైర్యంతో ఎడాపెడా వాయిద్దాం అనుకుంటుంది. అట్లే దాడులు అట్లే వస్తాయి కదా. మీరు మిగతా 4 దేశాల మీరు దాడులు చేస్తే వాళ్ళైతే పూలేది చాలరు కదా. మీరు బాంబుల దాడి చేస్తే వాళ్ళు పూలతో సమాధానం చెప్పరు కదా, వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు అభిమానుడు కదా పద్మవ్యూహంలో ప్రవేశించినట్టు ఇరాన్ పరిస్థితి ఏంటంటే చుట్టూ శత్రువులు ఉన్నారు. గల్ఫ్ దేశాలు శత్రువులే ఉండు, ఇటు పక్క ఇజ్రాయెల్ అమెరికా ఎట్లా శత్రువులే ఉన్నారు. కనుక చుట్టూ పోరాల్సింది. అంటే కత్తి సాము కర్ర సాము అన్ని కూడా అన్ని దేశాలతో చేయాల్సింది. అంటే బహుముఖంగా విస్తృతంగా అన్ని దిక్కుల 360 degrees లో దానికి ప్రమాదం ఉన్నది అంటున్నాను నేను. ఈ ప్రమాదాన్ని మొండితనంతో ఇట్లాగే ఎదుర్కొంటారా? మీరు అన్నట్టు అలీ ఖొమైనీ కొడుకు, రెండో కొడుకు ఇవాళ సుప్రీంగా మారిండు, రక్షణ శాఖ మంత్రి కొత్తగా వేసుకున్నారు. అన్నిటికంటే వాళ్ళ ఏదైతే IGRS ఏది ఉందో అది మిలిటరీ కన్నా పెద్దది. ఒక రకంగా చెప్పాను, మిలిటరీ ఏమో కొన్ని పనులు చూస్తుంటే IGRS పూర్తి స్థాయిలో మనకు IRGS పూర్తి స్థాయిలో ఇవాళ యుద్ధాన్ని నడిపిస్తున్న కారణం అదే కనపడుతున్నారు. కనుక దాన్ని వీక్ చేసే క్రమంలో అమెరికా అధ్యక్షుడిని ప్రకటించారు, ఆ దళాలను మట్టు పెట్టాం, వాళ్ళ స్థావరం మీద దాడి చేసినామంటున్నారు. ఈ అర్ధ సత్యాలు అసత్యాలు ఉంటాయి హిమబిందు గారి. మొత్తం యుద్ధంలో ఏమవుద్దంటే వాస్తవాలు బయటపడవు. నిజంగా అలీ ఖొమైనీ చచ్చిపోయిందా లేదా అంటే ఒక రోజు సస్పెన్స్ పెట్టిండ్రు. ఇరాన్ ఒప్పుకునేదాకా మనం కూడా నమ్మలేదు. అందుకని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఈ యుద్ధం ఆగటట్లేదు ఒకటి. రెండోది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలిసేటట్లేదు. మూడోది ఏంటంటే ఎవరి మానాన వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్న లెబనాన్ మీద ఇప్పుడు ఇటు మనకు ఇరాన్ మళ్ళీ దాడి చేస్తా ఉంటుంది, ఇటు పక్కనేమో హిజ్బుల్లా దాడితోని మళ్ళీ మన ఇజ్రాయెల్ పక్కన మళ్ళీ కుంపటి రగిలింది మళ్ళీ. అంటే గతంలో చూశాక పోయిన అక్టోబర్ 7 నాడు 1000 మందిని చంపేసింది ఇదే హిజ్బుల్లా, లేకుంటే హమాస్ దాడిలో చనిపోయారు ఇజ్రాయెల్ పౌరులు. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళకి ఇంకో పని ఉందా లేదా అనిపిస్తుంది నాకైతే. ఎవడి పని వాడు చేసుకుని ఎవడి బతుకు వాడు బతికేది. ఈ నాయకుల మధ్య ముఖ్యంగా దేశాల మధ్య వైరం ప్రజల ప్రాణాలు తీస్తుంది కదా అంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్తాను హిమబిందు గారు, మానవ హననం వద్దు. మీరు చేసుకుంటే ఇప్పుడు మనం కదా ఆపరేషన్ సింధూర్ చేసినాం, ఏం చేసినాం, అరగంటలో మొత్తం 6 తీవ్రవాద స్థావరాల మీద కొట్టేసి వచ్చినాం. అట్లా ఉండాలి యుద్ధం. కానీ ప్రతిదీ కూడా 86 మంది పిల్లలు చచ్చిపోయి, విద్యార్థులు చచ్చిపోయి, 200 మంది అంటున్నారు, 2000 మంది కూడా చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది మనకు తెలియదు కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, వార్తలు బయటకు రావు. కనుక ఎవరైనా సరే మేము గెలిచామని చెప్పుకుంటారు కానీ మేము ఓడిపోయానని చెప్పుకోరు. చివరిగా ఇరాన్ ఏదైతే అన్నదో దానికి కట్టుబడి ఆయన చచ్చిపోయిన వరకు చెప్పాను. మీరు యుద్ధం మొదలు పెట్టారు, మేము ముగిస్తామన్నారు. ఎవరు ముగించారు? ఎవరు మాట? ఆయన జీవితం ముగిసింది, అనేకమైన జీవితం ముగిసింది. యుద్ధాల్లో విషాదాంతాలు ఇట్లాగే ఉంటాయి. యుద్ధాల్లో ఎవరికి ఎవరు ఉండే అందరూ ఓడిపోవడం ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం నుంచి రావణ యుద్ధం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఓడిపోవడం ఉంటుంది. రావణాసురుడు ఏం సాధించుకున్నాడు? వాళ్ళ కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు గెలిచి వాళ్ళు ఏం సాధించుకున్నారు? ఇది కూడా అంతే అంటున్నాడు. ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా నిజంగా ఇప్పటికైనా సరే
మరి ఎవరో ఒకరు తగ్గాల్సిన అవసరం ఉంది. అయితే నా విజ్ఞప్తి, ప్రపంచ శాంతి కోసం మన మీడియా కానీ మనం కానీ మన భారతదేశం కానీ ప్రయత్నం చేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మస్తాన్ రావు గారు, అంటే ఇప్పుడు 3 దేశాలతో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ లో కూడా వీళ్ళు కూడా జాయిన్ అయితే మొత్తం కంటే ఇందాక సార్ చెప్పినట్టు అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్ని దేశాలు కూడా ఇప్పుడు యుద్ధంలో పాల్గొనడం కూడా చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ కూడా లీడ్స్ చేస్తున్నాయా? ఇంకొకటి, ఇప్పుడు ప్రతీకార దాడులు ప్రారంభించడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమ వైమానిక దళాలను ఆల్రెడీ అలర్ట్ చేశాయి. ముఖ్యంగా ఆ దేశంలో కూడా అత్యంత అధునాతన యుద్ధ విమానాలను కూడా మోహరించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఏదైతే జరగకూడదు, ఏదైతే అనర్థం కాకూడదు అనుకుంటున్నామో ఆ అనర్థాలన్నిటి కూడా లీడ్ ఇస్తున్నట్ట. గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు రామ్మోహన్ రావు గారికి. అలానే ఉంది, చూడకపోతే ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్లో వచ్చేసి 32 దేశాలు పాల్గొంటే సెకండ్ వరల్డ్ వార్లో 57 దేశాలు పాల్గొంటాయి. సో ఇప్పుడు చూస్తే అంటే రామ్మోహన్ రావు గారికి సవరించాను నేను, లెబనాన్తో కూడా కలుపుకుంటే అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యాక్చువల్గా ఫస్ట్ బిగిన్ చేసిన దేశాలు ఈ వారు. ఆ తర్వాత ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమన్, లెబనాన్ ఇప్పుడు 10కి చేరుకున్నాయి. 10 దేశాలు చేరుకుని తర్వాత దీని ఇంపాక్ట్ అనేది వరల్డ్ వైడ్గా పడింది అనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో చమురు సరఫరా అయ్యే జలసంధి, హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఇప్పుడు 20% ప్రపంచం మొత్తం చమురు సరఫరా అయ్యేదాన్ని 20% అక్కడి నుంచే. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనకేముంది, ఇండియా తీసుకుంటే 75 రోజులు 73 రోజులు పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఆయన 4 వారాలు 5 వారాలు అని చెప్తా ఉన్నారు. అది చెప్పలేము, ఎందుకంటే ఉక్రెయిన్ కూడా రష్యా చాలా తేలిగ్గా అంచనా అయితే ఒక 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో కొట్టేద్దాం అంటున్నారు. కానీ 4 ఏళ్ళు అయింది. సో ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనకు తెలియదు. సో దీని ఇంపాక్ట్ అన్నిటి మీద పడుతుంది. ఇప్పుడు అసలు మనకి చూస్తే వాళ్ళ హోంశాఖ ఏంటి, ఆల్రెడీ మన పాకిస్తాన్లో ఆ షియా ముస్లిమ్స్ నిరసనలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఖమేనీ హత్యతో ఏ విధమైన నిరసనలు వస్తున్నాయో చూస్తున్నాం. అంటే ఇస్లామిక్ కంట్రీల్లో అనైక్యత కూడా నిజానికి ఇరాన్ త్వరగా ఈ విధంగా దాడులకి గురవడానికి కూడా కారణంగా ఉంది. ఇక్కడ చూడండి, అష్టదిగ్బంధం చేశారు ఇరాన్ని. ఓ పక్కనేమో చుట్టుపక్కల దేశాలు, ఇప్పుడు మనం చదివిన 6 దేశాల్లోనేమో అమెరికా స్థావరాలు ఏర్పాటు చేస్తారు. అక్కడికి వీళ్ళేమన్నా క్షిపణులు కానీ లేదా డ్రోన్లు కానీ దాడులు చేస్తేనేమో ఆ దేశాలు మళ్ళీ ఇరాన్ మీదకి వచ్చేస్తాయి. మళ్ళీ అంతర్యుద్ధం ఇరాన్లోనే వాళ్ళకి వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా మనం చూసాం లాస్ట్ 2 months లో ఏదో నిరసనలు వచ్చాయో. సో అసలు అక్కడే ఉన్నాయి మొత్తం అంతా. ఇప్పుడు ఖమేనీ కానీ ఇరాన్ కానీ అదేదో మోస ధోరణిలో, పాత సినిమాల ధోరణిలో ఇంకా పాత వ్యూహాలు అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన సిఐఏ వాళ్ళు కానీ ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి అక్కడ ఖమేనీ అంటే లాస్ట్ 2 months బ్యాక్ జరిగిన దాడుల్లో 3 months క్రితం మొత్తం వాళ్ళంతా సెట్ చేసేసుకున్నారు. అసలు ఎంత రహస్యంగా ఉండే ప్రదేశమే లేదు అక్కడ. ఇప్పుడు సుప్రీం కమాండరు, అదేవిధంగా ఇరాన్ రక్షణ డిఫెన్స్ మినిస్టర్ కానీ లేకపోతే వాళ్ళ గార్డ్స్కి సంబంధించిన కమాండర్ కానీ ఉండే ఒక సమావేశం, దానిలో వాళ్ళు డైరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టేశారంటే జనరల్గా ఏంటి, మన పాతకాలంలో ఒక రాజ్యాన్ని కనుక కొల్లగొట్టాలంటే ఆ రాజును కానీ సైన్యాధిపతిని కానీ మంత్రులు కానీ కొట్టేస్తే ఆ మిలిటరీ, ఆ సైన్యంలో మొత్తం ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఇప్పుడు అమెరికా అదే వ్యూహం అనుసరించింది. వేరే దేశంలో ఇప్పుడు వెనిజువేలాలో చూసినప్పుడే మిగతా దేశాలు కూడా ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోయి ఆ అధ్యక్ష భవనం మీద దాడి చేసి వాళ్ళ దంపతులు తీసుకెళ్లిపోయారు అమెరికాకి. ఇప్పుడు ఇది చూస్తేనేమో సుప్రీం కమాండర్ ఎక్కడైతే మీట్ అయ్యారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో, వాళ్ళ యొక్క 9,60,000 మంది సైన్యం ఉంది ఇరాన్కి, వాటికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని సుప్రీం కమాండర్ ఖమేనీ నుంచి వెళ్తా ఉంటాయి. అలాంటి బిల్డింగ్ ని కొట్టేశారు అంటే చూడండి, 42 మందిని చంపేశారని ఆయన ఫోటోల సాక్ష్యంగా నేనే ఇదంతా చేశానని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నారు ఎంత ధైర్యంగా. ఇంకోటి చెప్తా ఉన్నారు ఆయన, మర్యాదగా లొంగిపోండి, నయానా భయాన్ అంటారు కదా, మీరు కనుక ఆయుధాలు విసర్జించి లొంగిపోతే మీరు బతికిపోతారు, లేకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తాం, 4-5 వారాల కంటే ఎక్కువ లేదు మిమ్మల్ని ఫినిష్ చేయడానికి అనేది కూడా చెప్తా ఉన్నాడు. సో ఆయన అహంకారం పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఆయన దౌత్యంగా అంటున్నాడు, వచ్చి మీరు చర్చలకు వెళ్ళండి అనేది చివరి ముక్కలో మాట్లాడుతున్నాడు. మిగతాదంతా బెదిరింపులే చూడొచ్చు. ట్రంప్ వ్యవహారం అంతా చూస్తే కూడా చివరిలో మీరు దౌత్యంగా అడుగుతున్నారు కొంతమంది, అది ముందే చేసి ఉండాల్సింది. ఎక్కడ అవకాశం ఇచ్చారు మీరు? అంతకుముందు కూడా 2 వారాల్లో మీరు దాడులు చేస్తా ఉన్న వాళ్ళు 2-3 రోజులను బిగించేశారు, మళ్ళీ 4 రోజులు ఆపారంటే వాళ్ళు అక్కడ
వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పరిశీలించుకున్నారు. ఇప్పుడు బిగిన్ చేశారు. ఇప్పుడు హిజ్బుల్లా మీద లెబనాన్ మీద దాడులు చేస్తా ఉన్నారు. అక్కడ హిజ్బుల్లా ఉందనే మిషా అంటే అక్కడ ఆ భూభాగంలోకి ఇజ్రాయెల్ చొచ్చుకుపోయినట్టే కదా. సో అంటే ప్రపంచ అమెరికా రాజకీయాల్లో ఇంకా ఇజ్రాయెల్ కానీ బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు 10 దేశాలు ఇన్వాల్వ్ అయినాయి. మిగతా దేశాలన్నీ కూడా అది అమెరికా ఏదో భాగస్వామ్య పక్షాలు అనుకుంటే కుదరదు. రేపొద్దున ఇది అయిపోగానే అక్కడ చమురు నిల్వలు ఉంటే రేపు ఒమన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, అవన్నీ కూడా ఇటువైపే పరిస్థితి. ఇరాక్ని ఏం చేశారు? కువైట్ ఇరాక్ మధ్య ఏం జరిగింది? ఆ తర్వాత ఇప్పుడు చమురు నిల్వల మీద ఎట్లాంటి ఆధిపత్యం తీసుకుంటుంది? వెనిజువేలాలో కూడా ఇప్పుడు ఆ చమురు అంతా అమ్ముకుంటుంది కదా. వాళ్ళు అమ్ముకుంటమే కాదు, వాళ్ళ అక్రమ వ్యాపారం చేయడం, దాన్ని సక్రమంగా మార్చుకోవడం కాదు, రష్యా దగ్గర ఎవరన్నా కొనేటట్టయితే అక్కడ మీరు కొనడానికి వీల్లేదని మనలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు 10 దేశాలకు పాకింది ఇది. అంటే ఒకటి, ఇరాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటించే దేశాలు అనేవి ఇక్కడ లేవు. ఎందుకంటే ఒక పెద్ద మాఫియా డాన్ని చూసి వేరే వాళ్ళు అక్కడ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ఉంటే అనవసరంగా కొరివితో తలకోకోవడం దేనికంటే అంటే ప్రధానంగా కూడా దేశాల మధ్య అంటే పక్కపక్క దేశాల వాళ్ళకందరికీ కూడా ఈ గొడవలు జరగటం, ఆక్రమించుకోవడం మనకి పాకిస్తాన్కి కానీ మనకి చైనాకి కానీ జనరల్ గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇరాన్ విషయం కానీ ఇజ్రాయెల్ విషయం చూసుకుంటే మొత్తానికి 2 దేశాల మధ్య చూసుకుంటే 1400 కిలోమీటర్ల దూరం ఉంది. పక్కపక్క అయితే ఈ దేశాలు ఏమి ఉండదు. ఒకప్పుడు చాలా వరకు మిత్ర దేశంగా కూడా 2 దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు కూడా ఫస్ట్ ఆ కంట్రీని కూడా గుర్తించింది కూడా ఇరాన్ దేశమే. బట్ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అంటే మొదటి నుంచి కూడా చూస్తుంటే ఇక్కడ ట్రంప్ అంటే ఎక్కువగా కూడా ఇరాన్ దగ్గర అణు నిక్షేపాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, అందు గురించే మేము అడ్డుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న దీంతో అంటున్నాయి. మరి రెండొకటి కూడా నిక్షేపాలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి ట్రంప్ లక్ష్యం? అసలు ఏంటి? అణు నిక్షేపాలు ఉన్నాయని ఇక్కడ ఏంటంటే అది ఒక మిష మాత్రమే, సాకు మాత్రమే. అది ఇరాక్ లో వాళ్ళు దాడులు చేసినా, ఇరాన్ మీద దాడులు చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మినరల్స్ కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది సహాయం ఎందుకు చేస్తారు? ఓపెనే కాదు, అక్కడ మినరల్స్ ఓపెన్ గా చెప్పేశారు కదా. వాళ్ళ అధ్యక్షుడు వచ్చినప్పుడు మీ మినరల్స్ మాకు ఇవ్వాలి, మరి మేము ఓవర్న చేస్తాం అనుకుంటున్నారు ఏంటి? మా అమెరికా పౌరుల డబ్బు అంతా మీకు ఎందుకు ఇస్తున్నాం అన్నారు. అంటే వాళ్ళ వెనకాల నిగూఢం ఏంటి? అక్కడ అణ్వాయుధాలు అనేది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, లేకపోతే మన అమెరికా దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళకి చెప్పి చేయాలా? ఎవరు సార్వభౌమత్కారం వాళ్ళది కదా, ఎవరు సుప్రీమసీ వాళ్ళది. అట్లాంటప్పుడు ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయి మీరు ఎట్లా అంటారు? మీ దగ్గర అయితే ఉంచుకోవచ్చు, నా దేశం నాకు గొప్ప అంటాడు. ఇప్పుడు అక్కడ ఖమేనీ చేసింది అదే కదా. అమెరికా నాకేంటి గొప్ప, మేమే గొప్ప, అవసరమైతే నిన్ను కూడా చంపేస్తామని ట్రంప్ ను కూడా ఎదిరించిన ఒక రకంగా వాళ్ళు సాహసానికి ఒడిగట్టారు. ఇప్పుడు ఆ సాహసమే చెప్పారు, 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. ఖమేనీ నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారని ట్రంప్ ప్రకటించారు. నేను ఒకే ఒక్క షాట్ కొట్టేశానని కూడా చెబుతున్నాడు. అంటే ఇదేదో చెప్పాలంటే ఏంటంటే అహంకార పూరిత ధోరణే కనిపిస్తా ఉంది. ఎక్కడ దౌత్యపరంగా కానీ లేదంటే వాళ్ళని బాబు మీరు మాతో చర్చలకు వస్తే ఈ యుద్ధమే ఉండదు అంటాం కానీ ఏం లేదు. అదంతా జస్ట్ ప్రపంచానికి చూపిస్తానికి మాత్రమే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు దౌర్జన్యపూరితంగా చంపేస్తా వెళ్తా ఉన్నారు. అక్కడ ఏదో సంఖ్య చూస్తే 200 మంది 300 మంది అంటున్నారు, ఇంకా 1000 మంది చనిపోయారు, దానిలో అనుమానం లేదు. అమెరికా వైపు చూస్తే 3 అంటున్నారు. అవన్నీ కూడా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పడానికి, లోపల ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఈ యుద్ధం అయితే ఇరాన్ని స్వాధీనం చేసుకునేదాకా కంటిన్యూ చేస్తారు. దీనిలో వాళ్ళని లొంగ తీసుకునేదాకా ఏమాత్రం వెనక్కి దగ్గర, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇక నాటో దేశాల్లో కూడా ఏదైతే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఉన్నాయో అమెరికాకే మద్దతుగా ఉంటాయి కానీ ఇరాన్కి అయితే మద్దతు ఇవ్వవు. ఎప్పుడైతే ఇస్లామిక్ కంట్రీల మధ్య వాళ్ళ మధ్య వైరుధ్యాలని సాగుగా తీసుకుని వాళ్ళని విడగొట్టారో అప్పుడే వాళ్ళకి సక్సెస్ ఉంది. ఇప్పుడు ఇంక దాన్ని ఆచరణలో పెడతా ఉన్నారు. ఎస్ రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, బట్ మొదటి నుంచి చూస్తున్నాము చైనా రష్యాలు ఖండించాయి అంతవరకు ఓకే, కానీ అసలు ఎందుకు ఒక రకమైన అంటే ఏ మద్దతుగా కూడా రావడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రధాని మోదీ అంటే దుబాయ్లో అటాక్స్ జరిగినప్పుడు ఆ దేశ ప్రధానితో కూడా మాట్లాడి చాలా వరకు ఇవి ఖండిస్తూ కూడా మేము మద్దతుగా ఉంటామంటూ కూడా అన్నారు, యుఏఈకి అండగా ఉంటా. అంటే మొదటి నుంచి మనకి ఇరాన్తో చాలా వరకు వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎట్లా టర్న్ చేసుకోవచ్చు? మనం చూస్తే ఇప్పుడు దుబాయ్కి దాడులు బట్టి చూస్తే మనం వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు. మా హిమంత్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు మంచి ప్రశ్న. ఎందుకంటే చైనా రష్యా ఏం సంగతి అది మన భారతదేశం మీద కూడా విమర్శ వస్తుంది. ఎందుకంటే మొన్న ఇజ్రాయల్కి వేయించిండు, చెవిలో చెప్పొచ్చిండు, అందుకని దాడులు జరిగినాయి అనేవాడు కూడా మన ఇండియాలో ఉన్నాడు. నోటిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అట్లా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చైనా రష్యా గురించి మాట్లాడితే నేనేమంటానంటే అమెరికాతో సహా అమెరికా, చైనా, ఈ రష్యా, ఈ 3 దేశాలు ట్రయాంగిల్లో చూసుకుంటే జిస్కా లాఠీ ఉస్కా భైన్స్
అంటే ఎవరి దగ్గర కర్ర ఉంటుంది వాడిదే బర్రె అన్నట్టు ఎవరి లోపాలు వాడుకున్నాయి. అమెరికా విషయంలో ఇది ఖండించారు, ఇరాన్ మీద దాడిని రష్యా ఖండించింది, చైనా ఖండించింది. తైవాన్ విషయంలో చైనా ఏం చేస్తుంది, యుక్రెయిన్ విషయంలో రష్యా ఏం చేస్తుంది. అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈ దోపిడీ చేస్తున్న, వాళ్ళ పరిధిలో వీళ్ళు అణచివేత చేస్తూనే ఉన్నారు. ఈ 3 దేశాలు కూడా నేను తోడేళ్ళు అంటున్నాను ప్రపంచానికి. ఈ తోడేళ్ళు ఏం చేస్తున్నాయంటే, ఈ తోడేళ్ల పోరాటంలో మిగతా దేశాలు ఇటుపక్కో అటుపక్కో చప్పట్లు కొట్టేవాడు ఉన్నాడు, ఎవడు మనలాగా మౌన ప్రేక్షకులు చూసేవాడు ఉంటారు. కానీ సమస్య ఏంటంటే ఆ తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటే, ఆ 3 దేశాల తోడేళ్ల పోరాటం ఈ మిగతా దేశాలు మేకల మందని ఎవడు తిందామని, అంతే కదా. ఇవాళ 2 అంశాలు ప్రస్తుతానికి వస్తాయి. ఇంతకుముందు ముస్లిం కంట్రీస్ లో వైరుధ్యాల కారణం ఏంటంటే, మత వైషమ్యాలలో కూడా మళ్ళీ వర్గ వైషమ్యాలు, వర్గం ఉంది, మతం ఉన్నది. ఇప్పుడు ఇలా సున్నీలు షియాల్లో కదా ఇది, వీళ్ళేమో షియాలు ఇరాన్, వాళ్ళందరూ సున్నీలు కదా. కనుక ఏమైతుంది, ఆ రకంగా అంతకుముందు విధించబడి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర శైవం వైష్ణవం అని కొట్టుకు చచ్చాం, గతంలో చూసాం మనం. ఆ తర్వాత అద్వైత సిద్ధాంతం తెచ్చి శంకరాచార్యుల తర్వాత ఒకరి లెక్కకు వచ్చాం. ఇందులో హిందూ మతంలో చార్వాకులు, లోకాయుతులు ఉన్నట్టే ప్రతి మతంలో ఏదో కొన్ని తెగలు ఉంటాయి. ప్రధానంగా ఈ 2 తెగల మధ్య పోరాటంగా కూడా చూడొచ్చు మనం. అంటే ఇరాన్ షియాల్ది కనుక షియా వాళ్ళు నాశనం కావాలి అనుకున్నాడు, సున్నీలు కోరుకుంటున్నారు. అందుకనే మనకు ఉమర్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి, మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నారు, మీరు అనైక్యత వీడండి, ఐక్యం కాండి అన్నాడు. ఎందుకంటాడంటే సున్నీలు షియాలు అనుకోకండి, ఇప్పుడు మన ముస్లిం ప్రపంచం మీద దాడి జరుగుతుందనే సంకేతం ఆయన ఇచ్చిండు కదా. అందుకని ఏమనేమంటాం అంటే, ఈ 3 ప్రధానమైన దేశాలు రష్యా, అమెరికా, చైనా, ఈ 3 కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ నాటకాలు ఆడుతూ, చైనా హాంకాంగ్ సంగతి అట్లే మాట్లాడుతుంది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మన శత్రువు చేస్తుంది, పాకిస్తాన్ మద్దతు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది, చూస్తున్నాం కదా. అట్లాగే రష్యా కూడా అంతే, తన దగ్గర ఉన్న దేశాలు తన అట్లా చేస్తున్నది, అమెరికా అట్లా చేస్తుంది. వెనిజులా నుంచి ముందు ఇరాన్ దాకా చూసినాం మనం. ఇక్కడ ఏమైందంటే మొండి ధైర్యంతో ఇరాన్ అధ్యక్షుడు పోయింది అనుకుంటున్నాను. ఇరాన్ సుప్రీం కొంచెం తగ్గి ఉండాల్సి ఉండే అవసరమైనప్పుడు, ఆ తగ్గకుండా యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామంటే ఆయన జీవితం ముగిసింది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడే ఎడాపెడ చెలిపాసి లేకుండే, అమెరికా స్థావరాలు తెలుసు, ఒకవేళ ఆ స్థావరం నుంచి ఒక్క బాంబర్ ఇటు వచ్చి పడ్డా అప్పుడు మొదలు పెడితే వేరే ఉంటుండే. ఇప్పుడు ఏం చేసిండు ఇరాన్ సుప్రీము, వాళ్ళ నుంచి దాడి మొదలు కాకపోతే ఈయన దాడి మొదలు పెట్టాడు, ఖతార్ మీద, విమానాశ్రయం మీద, అట్లాగే బహ్రెయిన్ మీద, అట్లాగే మనకు బుర్జ్ ఖలీఫా మీద మొదలు పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వాడు ఎవరు ఊరుకోడు కదా, ఇప్పుడు మా బాంబులు తెస్తే వాళ్ళు పూలేం చల్లరు కదా. ఇంకొక మాట కూడా చెప్తాను, డాలర్ ఆధిపత్యం కోసమే యుద్ధం జరుగుతుంది అంటున్నాను. నిజంగా చెప్పానంటే చమురు కంపెనీల మీద, చమురు దేశాల మీద ఎప్పుడైతే ఆధిపత్యం ఉంటుందో డాలర్ ఆధిపత్యం పెరుగుతుంది. మిగతా కమ్యూనిటీస్ అన్నింటికి ఏ రకంగా మార్చుకోవచ్చు, కానీ దీనికి ప్రత్యామ్నాయం లేదు కదా. చైనాతో సారా మన భారతదేశంతో డాలర్లే మార్చుకుంటున్నాం, మార్పిడి డాలర్లో జరుగుతుంది. కనుక డాలర్ ఆధిపత్యం పోకుండా ఉండాలంటే చమురు మీద ఆధిపత్యం ఉండాలి. ఇది పెద్ద విషవలయం, అంటే ఒకరికోలు చేసుకునేది అంటున్నాడు. వాళ్ళ అమెరికా అప్పర్ హ్యాండ్ అయింది. కానీ చెడగొట్టేవాడికి కాళ్ళు పోయి దేకుతూ పోయినా సరే చచ్చిపోతా అనుకున్నప్పుడు వాడిని చేస్తాడు, చచ్చిపోయి చావు ధైర్యం వచ్చేస్తుంది. ఆ చావు ధైర్యం వచ్చినప్పుడు ఏదంటే చేస్తాడు. ఇరాన్ చావు ధైర్యంతో ముందుకు పోతున్నట్టున్నాడు. దానిలో భాగంగానే హిజ్బుల్లా రేపింది అటుపక్క మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేయిస్తుంది. అంటే మనకు సైనిక శక్తి చూసుకుంటే హేమంత్ గారు, సైనిక శక్తిలో ఇజ్రాయెల్ పోల్చుకుంటే ఇరాన్ బాగున్నది. ఒక్క ఐరన్ డ్రోము టెక్నాలజీ విషయానికి వస్తేనే ఇజ్రాయెల్ గొప్ప, కానీ ఇజ్రాయెల్ కంటే మించిన ఆయుధాలు ఉన్నాయి, మన వనరులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఇటు పక్కన ఉంది ఇరాన్ కు. కానీ ఏమైందంటే అమెరికా లాంటి పెద్ద శత్రువుని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ కు. దాన్ని ఏంటంటే అమెరికా లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అంటే ఇంకో రకంగా ఉంటుండే. ఏదైనా సరే ఈ యుద్ధం ఆగాలని కోరుకుందాం. 10 కాదు 11 దేశాలకు వచ్చింది. బ్రిటన్ కూడా దానికి మేము సిద్ధంగా ఉన్న అమెరికాకు మద్దతు అంటున్నారు. అతి త్వరలో 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నంత మంది కాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో 20-30 దేశాలకు విస్తరిస్తుందేమో అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, మస్తాన్ రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీవే.